నమస్తే. ఈరోజు బీఫై ప్రేక్షకులకి పద్య నాటకానికి సంబంధించినటువంటి అంశంపై మనం ఈరోజు ఇక్కడ ఉన్నపర్తి గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ సీనియర్ మోస్ట్ అయినటువంటి కళాభారతి కవులు మరియు ఆర్టిస్టులందరూ కూడా మన ముందున్నారు. మరి వారు అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి, కళలకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి నాటకాలు వేశారు, ఏ విధమైనటువంటి ప్రశంసలు పొందారు, ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారని వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ఇద్దరు మన ముందు ఉన్నారు. ఇక్కడ వంగ పరమేశు పడప చంద్రయ్య గారు మన దగ్గర ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నా పేరు మడప చంద్రయ్య. మాది గ్రామం వనపర్తి, మండలం లింగాలగనపురం, జిల్లా జనగాం గారు. నేను పౌరాణిక నాటకంలో పాత్రలు పోషిస్తూ ఉంటాను. మా ఊరిలో కళాభారతి కల్చరల్ అసోసియేషన్ సంస్థ ఉంది. అందులో శ్రీ వంగ వెంకటేశ్వర్ గారి అధ్యక్షతన పలు పద్య నాటకాలు వేశాము. అందులో నేను హరిశ్చంద్ర పద్య నాటకంలో హరిశ్చంద్రుగాను, దుర్యోధనుగాను పాండవ వనవాసంలో. ఇప్పుడు మీరు వేశారు కదా, దుర్యోధనలో ఒక పాట పాడండి. దుర్యోధనులో ఒక పద్యం రామాంజన యుద్ధంలో ఒక అంగదుని పాత్రతో రాయబారానికి అంగదుడు పోయినప్పుడు వచ్చే పద్యం ఒకటి పాడుతున్నాను. అరయ సమీరసూతి భవదర్పణ చేసి భజించునట్టి ఆ తరుణమునం యయాతి అతి దీనంతో నటకేగుదెంచి తచ్చరములంటి మొక్కి కపి సత్తమా బ్రోవు మటన్సు వేడ సాదరమున వానికై అభయదానము సంగే కృపాంతరంగుడై ఇంకా డైలాగ్స్ ఏమైనా ఉన్నాయి అందులో? డైలాగ్స్ అందులో చిన్న చిన్న డైలాగులు కదా. చెప్పండి. రాముడు అంటుంటే చెప్పండి. శ్రీరామచంద్ర ప్రభు ఆర్తులను బ్రోవనించుట అన్యాయమైపోగనా, ఆర్తులను బ్రోహనించుట అన్యాయమైపోయేనా శ్రీ హనుమంతుడు లేక గమనించెడు నాదుడు లేక తిండి తిప్పలకై అలలాడి పడి పంచల కంటికి నిద్రలేక మీ వలె 14 వనవాసమునన్ కృంగి కృషింప అయదీల రాజ్యము ఇదిగో ననుసు దాన సంపృతమగు బంగారం కొనుకొని రమ్ము దేవ విశ్వామిత్ర మహారాజు ఈ రాజధానం పరిగ్రహింపుము. దేవద్మామన మాన్యములను విడిచి భక్తిన్ సప్తపాదోది వేలాజి బ్రజగండ భూవలయమల్లన్ మీకు దానంబుగాను భావం బొందక శంకలేను సకితిన్ బ్రహ్మాన్న మనసు విశ్రాంతిగా ఏలు కొమ్మికను శ్రీరామ్. దుర్యోధని పాత్రలో ఒక పద్యం. కారుం కూతలు కుయవోకుమికనో గర్వాంద సర్వం సమర్పముంచినారు చూపునది వాక్చాతుర్యమే కానీ ఇప్పుడే ఈ రాజేంద్రులు వృద్ధ బాంధవుల ముందే నీ కరవాల సత్కరంబున నరింతున్ నీ భుజబల శౌర్యంబులు చూపింపుమా నెల్లుట్ల ఫౌండేషను
రవీంద్రరావు సారు దాని కల్చరల్ ఫౌండేషన్ రవీంద్రరావు సారు 70వ జన్మదిన పురస్కారం కోసం వారు మాకు మా కళాభారతి వనపర్తి సంస్థకు ఎల్లవేళ ఎన్నో సహాయాలు చేశారు, ఎన్నో సూచనలు సలహాలు ఇచ్చారు. వారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా మేము అందరం ఒక సమావేశమై ఈరోజు వారు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో తులతూగాలని కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపు.